ओम श्री महागणाधिपतये नमः। श्री गुरुभ्यो नमः। कार्तिक दामोदराय नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णो परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तक्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम्। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। वागर्थाव्यवसम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। అందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు పలుకుతూ ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా మన గోకులంలో గురుకులం ద్వారా ఈ ఉగాది వైశిష్ట్యము అలాగే పంచాంగ శ్రవణము చేసేటటువంటి అవకాశం ఆ భగవంతుడు నాకు కలిగించినందుకు ఆనందిస్తూ ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని ముందుగా ఆ అమ్మ కృపతోటి మీకు తెలియబరుస్తాను. మన భారతీయ సంస్కృతిలో పండుగలకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అసలు మన పండుగలండి అటు ఆధ్యాత్మిక పరంగాను, ఇటు జీవన విధానానికి, అటు సైన్స్ పరంగాను, ఇటు భక్తి పరంగాను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయండి. ఋతుపరంగా కూడా మన పండుగల యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి. పండుగలలో ప్రకృతి ప్రాముఖ్యత సంతరించుకున్న ముఖ్యమైనది మన తెలుగు ఉగాది. జీవిత పరమావధిని చాటేది మన తెలుగు ఉగాదండి. అంతేకాదు ఋతువుల సమాహారమున ఉగాది. ప్రకృతి పండుగ, ప్రకృతిలోని పండుగ తెలుగు ఉగాది ద్వారా ఎన్నో సందేశాలు పొందవచ్చును. ఈ పండుగ అండి మానవ జీవితానికి అద్దం పడుతుంది. సరస్వతీదేవి రెండు నయనాలు ఓలే శోభిల్లే సంస్కృత తెలుగు భాషల మేలు కలయిక మన తెలుగు ఉగాది. ఉగాది అనగానే ఎన్నో ముచ్చట్లు. ఆ ముచ్చట్లన్నీ కూడా మనం ఈ రోజుని తెలుసుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అంటే కాలము దైవస్వరూపం,
సంవత్సరం అనే 12 ఆకుల కాలచక్రంలో చైత్రాది నుండి పాల్గొన మాసం వరకు కూడా, వసంతం నుండి శిశిరం వరకు కూడా పంచభూతాత్మకమైనటువంటి కాలం అండి. అటు పరమశివునకు ఇటు శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతికరమైనదిగా వేద శాస్త్ర పురాణాలచే చెప్పబడుతోందండి. ఈ అనంతకాల చక్రంలో తెలుగువారి తొలి పండుగగా ఉగాది ప్రఖ్యాతిగాంచింది. రమణీయమైన వసంతకాలంలో వచ్చినటువంటి ఈ ఉగాదిని పంచభూతాత్మక స్వరూపంగా పరిశీలిస్తే ఉగాది యొక్క సమగ్ర స్వరూపం మనకి అవగతమవుతుంది. కాబట్టి మన ఉగాది ఋతు సమాహారముతో కూడినటువంటి పంచభూతాత్మకమైనటువంటి రమణీయమైన పండుగ. ఇందులో మనం ముఖ్యంగా ఈ ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని తెలుసుకునే ముందర కాలస్వరూపం గురించి, ఋతుశోభ గురించి, సృష్టి గురించి, పంచాంగ శ్రవణం గురించి, ఉగాది పచ్చడి గురించి, సాహిత్య శోభ గురించి తెలుసుకుంటే ఉగాది మనకు ఒక చక్కటి వసంత ఋతువులో గోచరిస్తుందండి. కానీ వేదంలో కూడా, ఉపనిషత్తులు, వేదాల్లో, పురాణాల్లో కూడా రుద్ర హృదయోపనిషత్, రుద్రాయ నమః, కాలాయ నమః, రుద్రో దివా ఉమా రాత్రిస్తస్యై తస్యై నమో నమః. రుద్రుడు పగలుగా, రాత్రి ఉమగా అభివర్ణిస్తూ వారిరువురికి కూడా నమస్కారం అంటుంది. విష్ణుపరంగా కూడా కాలస్వరూపాన్ని విష్ణు సహస్రనామంలో ఋతు సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. ఈ కాలరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఋతువులై భాషించుచు ఋతుహు అని పిలువబడుతున్నాడయా. కనుక ఆ శ్రీ మహావిష్ణువు వైభవమును ఋతువుల ద్వారా దర్శించి ఆనందించవచ్చును. ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క అందమండి. అందుకనే శ్రీమద్ రామాయణంలో కూడా అండి వాల్మీకి మహర్షుల వారు అత్యంత అద్భుతంగా ఋతువుల యొక్క శోభను వర్ణిస్తారు. అలాగే భగవద్గీతలో విభూతి యోగంలో కూడా పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే, ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగాణాంచ ముగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. దైత్యులలో నేను ప్రహ్లాదులను, గణించి వారిలో గణకులలో నేను కాలాన్నయ్య, మృగములలో మృగరాజైన సింహాన్నయ్య, పక్షులలో పక్షిరాజైన గరుత్మంతుడు నేను అని భగవానుడు చెప్పి ఉన్నాడు అని. మరి ఇటువంటి పవిత్రమైన శుభదినములలో హరిహరులు 9 విధాలుగా మనకి చెప్పబడుతున్నారట. 9 విధాలుగా మనకి వ్యాప్తమై ఉంటారట. కాలో దేశ క్రియాకర్త కరణం కార్యమాగమః ద్రవ్యం ఫలమితి బ్రహ్మన్ నవదోక్తో జయా హరిః. కాలముగా, దేశముగా, క్రియగా, కర్తగా, కరణముగా, కార్యముగా, ఆగమముగా, ద్రవ్యముగా, ఫలముగా 9 విధాలుగా ఉంటారయ్యా అని చెప్పబడుతుంది. కాబట్టి శంకర భాష్యం కూడా మనకేమని చెప్తోంది? శుభప్రదమై పద్మపత్రముల వంటి లోచనములు గల సుదర్శనుడు సూర్యచంద్రుల ద్వారా సంవత్సర రూపమైనటువంటి కాలాన్ని అనుసరించి ప్రాణుల యొక్క ధర్మాధర్మాలను పరిగణిస్తూ భక్తులచే శుభప్రదముగా చూడబడుతూ ఋతురూపుడు కాలరూపుడు అగుచున్నాడు అని మనకు చెప్పబడింది. మనకి నవరాత్రులు అనే నవశబ్దంతో శోభిల్లేటటువంటిది వసంత నవరాత్రులుగా, శ్రీరామనవమి నవరాత్రులుగా, గణపతి నవరాత్రులుగా, దేవీ నవరాత్రులుగా మనకి శోభాయమానంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఈ యొక్క నవరాత్రుల యొక్క శబ్దం నవశబ్దం. ఈరోజు యుగాది నుండి వసంత నవరాత్రులు అని. ఈ ఉగాది అనగా ఏమిటండి అర్థము అన్నప్పుడు, ఉగస్య ఆది ఉగాది అని, ఉగహ అంటే నక్షత్ర గమనము, ఆది అంటే మొదలుగా,
అంటే నక్షత్రము యొక్క గమనము మొదలు అని కవులు చక్కగా విశ్లేషిస్తూ ఊ అంటే శివుడు, ఊ ఆదిగా గల దేవత ఉమా కనుక ఉగాది బ్రహ్మ విద్య అన్నపూర్ణ అని అన్నారు. అలాగే ఉగమనగా వేదము, ఉగాది అనగా వేదాది ఓంకారము అని చెప్తూ ఋగ్వేదాన్ని అనుసరించి ఉగాది ఎలా ప్రారంభమైందయా, అలాగే ఈ ఛందస్సులు, అశ్వములు, గోవులు, మేకలు మొదలగు ప్రాణికోటి ఎట్లా ఆవిర్భవించింది, అసలు ఈ విధంగా సృష్టి ఆరంభమే ఉగాదని ఋగ్వేదాన్ని అనుసరించి కూడా ఉగాది ఒక అద్భుతమైనటువంటి చెప్తారు. వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మయుత్మ శరద్ధవి యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతః. దేవతలట తమ మానస యజ్ఞంలో పరమపురుషుని సామాన్య హవిస్సుగాను, వసంత ఋతువును నెయ్యిగాను, గ్రీష్మ ఋతువును యుద్ధము కట్టెపేళ్లుగాను, శరదృతువును విశేష హవిస్సుగాను సంకల్పించి యజ్ఞఫలాన్ని ఏం పొందారా అండి. ఋగ్ యజుస్సామ వేదములు, ఛందస్సులు, అశ్వములు, గోవులు, మేకలు మొదలగు ప్రాణికోటంతా కూడా ఆవిర్భవించిందా. ఈ విధంగా సృష్టి ఆరంభమే ఉగాది అని అన్నారు. ఇప్పుడు హేమాద్రి పండితుని యొక్క వర్గ చింతామణి ఆధారంగా బ్రహ్మ ఈ సృష్టిని ఉగాది నాడే ప్రారంభించాడని మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ చరాచర సృష్టి అండి, ఈ జగన్మాత ప్రాణన చేత బ్రహ్మగారు ఈ చతుర్దశ భువనాలు నిర్మించారా. అందులో ప్రకృతి, పృథివీ, పంచభూతములు, నదీ నదాలు, సముద్రాలు, సూర్యచంద్రులు, ఋతువులు, జీవరాశులు, వృక్ష జంతుజాలాలు ఇలా ఎన్నో సృష్టించాడు. ఈ దివ్య సృష్టిలో ఉగాది అద్భుతమైనటువంటి విశ్వరచన అని చెప్పబడుతోంది. అందుకని హేమాద్రి పండితుడి చతుర్వర్గ చింతామణి ఆధారంగా కానీ మనం చూస్తేనండి, చైత్రే మాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతో తదా సూర్యోదయే సతి ప్రవర్తయామాస తథా కాలస్య గణనామపి గ్రహాన్ నగాన్ ఋతూన్ మాసాన్ వత్సరాన్ సంధిపాన్. చైత్ర శుక్లపక్ష ప్రథమదిమున సూర్యోదయం వేళ సమగ్రంగా సృష్టిని ఆరంభించాడయా బ్రహ్మ. ఆ కాలగమనంలో యుగ, వత్సర, మాస, పక్ష, దిన, క్షణ, గ్రహ, నక్షత్ర, ఋతు వారాధిపులను ప్రవర్తింపజేశాడు అని మనకు చెప్పబడుతుంది. ఈ విధంగా సృష్టి ప్రారంభమైంది, ఉగాది సృష్టి ప్రారంభము అని. ఈ ఉగాదిలో ఋతుశోభను గురించి మనం తెలుసుకున్నప్పుడు అటువంటి ఈ బ్రహ్మ సృష్టిలో దైవస్వరూపమైనటువంటి కాలమునందు 6 ఋతువులు చెప్పబడుతున్నాయా. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులను. వసంత ఋతువులో భగవంతుడు చెట్లు చిగురింపజేస్తాడు. గ్రీష్మ ఋతువులో ఎండలు, వర్ష ఋతువులో చక్కటి మేఘావృతమై గ్రీష్మతాపాన్ని తగ్గించేట వర్షము, శరదృతువులో వెన్నెలలు, హేమంతుల్లో మంచు చలి, శిశిర ఋతువులో ఆకులు రాల్చుట, మళ్ళీ వసంత ఋతువు ఇట్లా. కాబట్టి చైత్రమాసాన ప్రథమ దివసమున శుక్లపక్ష శుద్ధ పాడ్యము నాడు ఉగాదిగా పిలవబడుతోంది అని నిర్ధారింపబడిందయా. కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఉగాది. అయితే ఈ వసంత ఋతువులో ఉగాది వస్తోంది అని ఎలా తెలుస్తుందండి. దానికి చక్కగా కవులు ఎంతో అద్భుతంగా వర్ణించారండి. కోయిలట తన మధురగానంతో తెలుపుతుందట. ఎవ్వరూ చెప్పరండి కోయిలమ్మకి. మనం ఆ కోయిలమ్మకి పాపం ఎవరంత జలములు కానీ కొన్ని వడ్ల గింజలు కానీ పెట్టినా పెట్టకపోయినా ఈ వసంత ఋతువు వస్తోంది, ఉగాది వస్తుందని చెప్పి తన వంతు కర్తవ్యాన్ని తాను చక్కగా నిర్వర్తిస్తుందండి అని. అందుకనే కవులు ఏమన్నారంటే, వసంతకాలం వస్తుందంటే కోయిల గానం వినిపిస్తుందయా అని చెప్తూ ఏమన్నారంటే కవులు, కాకకాలః పికకాలః కోభేదం పికకాకయోః
వసంతకాలే సంప్రాప్తే కాకక్కా కప్పి కప్పికః. అయ్యా, కోయిల రంగు నలిపే, కాకి రంగు నలిపే, కానీ వసంతకాలం వస్తే కాకేమిటో కోకిలేమిటో తెలుస్తుంది అని చెప్పి చెప్తారు. శంకర భగవత్పాదుల వారు కూడా శిశిరం తర్వాత మళ్ళీ వసంత ఋతువుతోటి స్వాభాయమానంగా 6 ఋతువులు కాలచక్రంలో ఉంటాయని చెప్తూ శిశిర వసంతో పునరాయాతో. అయ్యా, శిశిర ఋతువులో పాత సంవత్సరం పూర్తయి వసంత ఋతువుతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అటువంటి అందమైన వసంత ఋతువును కిష్కింధాకాండలో వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో వర్ణిస్తారని. రామలక్ష్మణుడిద్దరూ కూడా సీతాదేవిని వెతుకుతూ మనోహరమైన పంపా సరోవరమునకు వచ్చి చక్కటి పంపా సరోవర తీరమది అతడు శ్రీరాముడు ఆహ్లాదకరమైనటువంటి వసంత శోభను గాంచి లక్ష్మణుతో అంటాడు, అహిం దయితస్యాః కాలో రుచిరకాననః కోకిలా కులసీమాంతో దయితాయానుమానఘా. లక్ష్మణ, ఈ వసంత ఋతువునందు వనములన్నీ కూడా చక్కని చిగుళ్లతోటి పువ్వులతో పండ్లతో కనువిందుగా ఉంచుతుంది. కోకిలలన్నీ కూడా తమ మధుర స్వరములు నలుదిక్కులో కూడా వ్యాపింపజేస్తూ వీణులు విందుగా ఉంచుతున్నాయా. కనుక నాకు ప్రాణముల కంటే మిన్నైనటువంటి సీతాదేవికి, అంటే పరమాత్ముడైనటువంటి రామచంద్ర ప్రభువుకి సీతమ్మ వారికి ఈ వసంతకాలం అంటే మిక్కిలి ఇష్టం అంటాడు. అలాగే భగవద్గీతలు కూడా పరమాత్ముడు స్వయంగా చెప్పాడు, ఋతూనాం కుసుమాకర. అయా, ఋతువులలో వసంత ఋతువును నేనే అన్నాడు పరమాత్మ. మహాకవి కాళిదాసు కూడా దేవివరప్రసాదుడు ఋతు సంహార కావ్యంలో వసంత ఋతువును వర్ణిస్తూ ఈ వసంతకాలంలో వేప చెట్టు, మామిడి చెట్టు, వేపపూత, మామిడికాయలు, చెరకు, అరటిపండు, చింతపండు, కొత్త బెల్లం, ఇవన్నీ కూడా ఉగాది పచ్చడికి అద్భుతమైన ఆయుర్వేద వైద్య శాస్త్రంగా అభివర్ణిస్తూ ఈ వసంత ఋతువులో మామిడి చెట్టు యొక్క వర్ణన అంత అద్భుతమైన పూత పూస్తుందని చెప్పి మహాకవి కాళిదాసు గారు ఋతు సంహారంలో చక్కగా వర్ణిస్తారు. తామ్రప్రమాణస్తబకావనమ్ర శ్చుతద్రుమా పుష్పిత చారు శాఖాః కుర్వంతి కామం పవనావధూత పర్యుత్సుకం మానస అంగనానాం. మనం మామూలుగా బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటాం, కానీ కవులండి విమర్శనాత్మకమైనటువంటి ఒక చక్కటి దివ్య ద్రష్టతో చూస్తుంటారు. మనం మామిడి చెట్టును చాలాసార్లు చూస్తుంటాం, కానీ మహాకవి కాళిదాసు యొక్క ఋతు సంహార కావ్యంలో రాగి రంగులో ఉండు చిగురాకుల బరువు చేత వంగిన వినయమును వంగినవి విరబూసిన పూల చేత అందమైన కొమ్మలు కలివి గాలికి మిక్కిలిగా కదలుచున్నవిను నాట్యము చేయుచున్నట్లు అగు మామిడి చెట్లు స్త్రీల యొక్క మనస్సులను పర్యుత్సకములుగా చేయుచున్నవి ఎంతో రమణీయంగా వర్ణించబడింది. ప్రకృతి అంత అందమైంది. ఇప్పుడు సృష్టి గురించి తెలుసుకున్నాం, ఋతు యొక్క స్వామి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పంచాంగ శ్రవణము, కాలం యొక్క విలువను, ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలంలో ఉగాది నాడు మానవులు ఏ ఏ విధులు నిర్వహిస్తారు అని అన్నప్పుడు కాల ప్రభావాన్ని గురించి చెప్తాం. కలయతి ధర్మాణం ఆయుషో వా సంఖ్యానాం కరోతీతి కాలః. ధర్మాధర్మములనైనా ఆయువునైనా లెక్కించేది కాలం అని చెప్పబడుతుందయా. కాబట్టి ఈ వసంత ఋతువు యమదంష్ట రోజులయ్యా. ఈ ఋతు సంధిలో వ్యాధి ఈ ఋతువుల యొక్క సంధికాలంలో వ్యాధులు కలుగుతాయి. ఋతు సంధిషు వ్యాధి జాయతే. కాబట్టి శరత్ అంటే వసంతము యముని కోర అని దేవి భాగవతం చెప్తుంది. మరి అలాంటప్పుడు మానవుడు ఏం చేయాలి? కాబట్టి మనకి ఋషుల చేత, పురాణ ప్రవర్తన చేత, చాలా చక్కటి కవుల చేత కూడా ఏదైనా ఒక కష్టం నుంచి ఎలా గట్టెక్కాలన్నది అన్నీ కూడా వేద శాస్త్ర పురాణ ఇతిహాసాల్లో మనకు చక్కగా వర్ణించారండి. కాబట్టి ఒక కష్టకాలం అంటే యమదంష్ట రోజులు అని చెప్తున్నప్పుడు దాన్ని మనం గట్టెక్కాలి అని అంటే అప్పుడు మానవుడు ఏం చేయాలి అని అన్నప్పుడు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను అనుసరించి ఏమన్నాడంటే ఒక అద్భుతమైన మాట చెప్పాడు.
కాలవిత్ కర్మ కృత్రిమాన్ దేవతానుగ్రహం లభేత్. కాబట్టి ఏ మానవులైతే కాలముని ఎరిగి కర్మలను ఆచరించువానికి దేవతానుగ్రహం లభిస్తుంది. ఎవరి కర్మని, ఎవరి యొక్క విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు ఎవరైతే నిర్వర్తిస్తుంటారో వాళ్ళకి దేవతానుగ్రహం ఉంటుందయా అని అన్నారు. కాబట్టి ఈ ప్లవనామ సంవత్సర ఉగాది నాడు ఆచరించవలసిన ధర్మాలు, కర్మలు ఏంటంటే, ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వమే అభ్యంగన స్నానము, నూతన వస్త్రధారణ, దేవతారాధన, పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి, దాన ధర్మాలు, దేవతా దర్శనము, కవితా గోష్ఠి, మంచి పనులకు స్వీకారము అని అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉగాది నాడు పంచాంగ శ్రవణమే కాలపురుషుని ఆరాధన, విష్ణు సహస్రనామ ఫలశ్రుతిగా చెప్పబడుతుందయా అన్నారు. కాబట్టి ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలోకి, దాని యొక్క వైశిష్ట్యంలోకి వస్తున్నాము. ఈ విశ్వవ్యాపకుడైన పరమాత్మకే చెందుతుందయా. ఏమిటి చెందుతుందంటే, కాలపురుషుని పంచాంగ శ్రవణ రూపమును స్తుతించిన వారికి పరమాత్మకే ఆ యొక్క భక్తి ఫలము చెందుతుందయా అని మనం చెప్పబడుతున్నాం. కాబట్టి ఉగాది నాడు పంచాంగ శ్రవణమే కాలపురుషుని ఆరాధనగా, విష్ణు సహస్రనామ ఫలశ్రుతిగా చెప్పబడుతోంది అని. ఏమిటండి పరమాత్మకే చెందేటటువంటి ఆ కాలపురుషుని యొక్క ఆరాధన యొక్క విశేషాలు? సత్కర్మానుష్ఠానమునకు వలయు కాల విశేషములను తెలుసుకోవడమే పంచాంగం యొక్క పరమ ప్రయోజనం అని అన్నారు. అంటే సత్కర్మానుష్ఠానాన్ని ఆచరించడానికి కావలసిన కాల విశేషాలు చెప్తాయి. ఏమిటండి? పంచాంగం అనగానే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ప్రధానాంశములుగా అన్నారు. లోకమంతా దేని మీద ఉందండి? భగవద్గీతలో చెప్పినట్లుగా లోకోయం కర్మ సార్థక అని. పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం ఏంటండి అని అంటే, పంచాంగ శ్రవణంలో, పంచాంగంలో ఏమి చెప్తారని అన్నప్పుడు అద్భుతమైనటువంటి విశేషాలు. ఎవరైతే పంచాంగాన్ని వింటారో లేదా చదువుతారో వాటి యొక్క ప్రయోజనం చెప్తున్నాడు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాదర్హతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం కాలకృత్ కర్మ కృత్రిమాన్ దేవతానుగ్రహం లభేత్. తిథి శ్రేయస్సుని కలగజేస్తుందయా, వారం ఆయుష్ వృద్ధిని కలగజేస్తుంది, నక్షత్రం పాప పరిహారమయ్యా, యోగము రోగ నివారణ చేస్తుందయా, కరణము కార్యసిద్ధిని చేస్తుందయా. పంచాంగ శ్రవణం ద్వారా ఇవి సిద్ధింపబడతాయని. అంతేకాదయా, ఉత్తరాభిముఖంగా పంచాంగం వింటే మంచిది. తిథిర్వారం చ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నానం ఫలం లభేత్. గంగా స్నాన ఫలం కూడా లభిస్తుంది పంచాంగ శ్రవణాన్ని విన్నవారికి. ఇంకా గొప్ప విషయాలు చెప్పాడండి. శ్రీ కళ్యాణం గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణాం ఆయుర్వృద్ధిం ఉత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకన్యత. ఆధ్యాత్మికత, లౌకిక, జాతక ఫలాలను సద్వినియోగంకే పంచాంగ శ్రవణమయ్యా అని అన్నారు. ఇది పంచాంగ శ్రవణం యొక్క విశేషము, ఫలము. ఇప్పుడు ఉగాది పచ్చడి, ఈ ఉగాది పచ్చడి ఈ రోజున చేసి అమ్మవారికి, అయ్యవారికి అందరికి నివేదన చేసి తినడం వలన ఎంతటి ప్రయోజనం ఉందో చెప్పబడుతోంది. ఏమిటండి ఆ ప్రయోజనం అంటే, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం అబ్దదో నింబ కుసుమ సక్ర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్యదాయకం. ఉగాది పచ్చళ్ళలోనండి
చూత కుసుమం అంటే వేప పువ్వు, లేత మామిడి, కొత్త బెల్లం, ఆవు నెయ్యి, అరటిపళ్ళు, చెరుకు ముక్కలు, కొత్త చింతపండు వేస్తారు. అంటే షడ్రుచుల యొక్క కలయిక తెలుగువారి ఉగాది పచ్చడి. అందుకే జీవితంలో కలిగే తీపి చేదు అనుభవాలకు ప్రతిరూపం మన ఉగాది పచ్చడయ్యా. ఔషధపరంగా ఆలోచిస్తే వేప రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బెల్లం ఔషధ లక్షణాలను వృద్ధి చేస్తుంది, లేత మామిడి చర్మ సౌందర్యాన్ని, చింతపండు ఆలోచనా శక్తిని పెంచుతుంది, చెరకు, ఆవు నెయ్యి, అరటిపళ్ళు శరీర పుష్టి, ఉత్తేజం, రక్తశుద్ధి కలగజేస్తాయా. ఇంత గొప్పది ఉగాది పచ్చడి యొక్క విశేషము అన్నారు. ఈ పండగ విశేషాలన్నీ ఇవన్నీ అయిన తర్వాత అండి చక్కగా చివర సాయంకాలం వేళ తెలుగువాడంటే ఎలా ఉంటాడు, తెలుగు కవులు ఎలా ఉంటారు, సంస్కృత కవులు ఎలా ఉంటారని కవితాగోష్ఠి, ఒక చక్కటి సాహిత్య కవి సమ్మేళనాలు జరుగుతాయి. అక్కడ శారదా స్వరూపం మనకు ప్రత్యక్షం అవుతుందండి ఆ సభలో. తెలుగు సాహిత్య శోభ, కవితాగోష్ఠి, కవి సమ్మేళనం, అష్టావధానం, తెలుగు అవన్నీ కూడా చక్కగా కవితాగోష్ఠిగా సాయంకాలం వేళ ఉగాది యొక్క వైశిష్ట్యాన్ని తెలుపుతూ సాహిత్య సభలు అవి జరుగుతాయి. అందులో చక్కటి కవితాగోష్ఠులు జరుగుతాయి, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు జరుగుతాయి. ఆ కవులు మూర్తీభవించినటువంటి సరస్వతీ పుత్రులుగా, దేవీపుత్రులుగా, లక్ష్మీపుత్రులుగా వెలుగొందుతూ ఉంటారు. ఆ సభలో వాళ్ళ యొక్క కవితా మాధుర్యాన్ని మనకు అందిస్తున్నప్పుడు ఆ తెలుగు భాష యొక్క గొప్పతనము, ఆ ఋతువు యొక్క గొప్పతనము, మన తెలుగువాడి యొక్క గొప్పతనం తెలుస్తాయి. కొన్ని ప్రసిద్ధమైనటువంటి పద్యాలు ఈ కవి సమ్మేళనాల్లో, కవితాగోష్ఠుల్లో, అష్టావధానాల్లో మనం కానీ వింటే మన పిల్లలకి, భావితరాల వారికి అందరికీ కూడా సంస్కృత తెలుగు భాషల యొక్క ఔన్నత్యము, పండుగల యొక్క ఔన్నత్యము, కవుల యొక్క ప్రతిభ తెలుస్తాయి. మన తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని కవితాగోష్ఠిగా శేషం సుప్రసన్నాచార్యులు వారు వర్ణించారు. పద్యం రాస్తున్నప్పుడే, చదువుతున్నప్పుడే ఆ పద్యం యొక్క విశేషాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంత అందంగా రాశారు. వంపు సొంపులతోడవయ్యారములికించు తెలిమేలి ముసుగునా తెలుగు భాష, ఆత్మీయ భావంబు అలరి నాకము జూపు దివ్య ప్రేమాంబుది తెలుగు భాష, విద్యా వివేకంబు వినయశీలత నొప్పి తేజస్సు నిండిన తెలుగు భాష, కావ్యనాయకతోడ కమనీయములికించి తెలుగు సాహిత్యంబు తెలుగు భాష, కోటి సూర్యుని తేజస్సు సాటి అయిన దివ్యవాంగ్మయమలరారు ధీ విశాల, కమ్రగుణముతో అలరారు కావ్యవేష తేనెలు లిఖించు మన భాష తెలుగు భాష, తేనెను లిఖించు మన భాష తెలుగు భాష. అలాగేనండి, ఇది తెలుగు భాష యొక్క సౌందర్యాన్ని మహాకవులు ఈ శేషం సుప్రసన్నాచార్యుల వారి యొక్క తెలుగు భాష సౌందర్యాన్ని మనం విన్నాం కదా. అలాగే అసలు తెలుగువాడు ఎలా ఉంటాడని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపడ శర్మ గారి యొక్క గానంలో వింటే అద్భుతంగా ఉంటాడో తెలుగువాడు. ఎలకో ఇలలు వేయి ఎలుగెత్తి పాడిన కొసరైన కమ్మని గొంతువాడు, లేత మామిడి వేపలేచి ఉళ్ళకు లేత వగరుకు వగరైన పొగరువాడు, ఒక మంచి మాటకి ఒడలల్ల బుప్పంగి తనను తాన్ మరచు నెస్తంబువాడు, సయ్యన లేచనా చైత్రమాసపుటండ మమతలు కురిసెనా మల్లెదండ, ఆరు ఋతువులు ఎడదలో ఆచికొనుచు ఎవరికైనను చూడనిట్టే గ్రహింప తెలుగువాడన వీడని తెలియువాడు, సుంతవసివాడనట్టి వసంతుడితడు, ఇంత అందంగా ఉంటాడయా తెలుగువాడు అని మనకి వర్ణిస్తూ, ఈ విధంగా అమ్మ నాచే పలికించినటువంటి పలుకులలో ఉగాది యొక్క వైశిష్ట్యంగా కాలస్వరూపాన్ని, ఋతుశోభని, సృష్టిని, పంచాంగ శ్రవణాన్ని, ఉగాది పచ్చడిని, సాహిత్య శోభని మీ ముందు అమ్మ వాక్కుగా
మీకు విన్నవిస్తూ ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య స్థిర ధనకనక వస్తువాహనాలు ఇవ్వాలని కోరుకుంటూ హీంకారాసన గర్భితానలసికాం సంక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం భరధారిణీం వరదుతా దౌతాం త్రినోత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు మన గోకులంలో గురుకులం ద్వారా ఈనాటి ప్లవనామ సంవత్సర రాశి ఫలాలు అవన్నీ కూడా చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. నమస్తే. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమః. శ్రీమద్వేంకటేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్తినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ కూడా శ్రీ ప్లవనామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మన గోకులంలో గురుకులం ద్వారా చాలా క్లుప్తంగా టీటీడీ రేలంగి తంగిరాల వారి ఒక గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ రాశి ఫలాలు వాటి యొక్క విశేషాలు చాలా క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఈ పంచాంగ శ్రవణం చేసే భాగ్యం కలిగినందుకు ఆ పరమాత్ముని స్తుతిస్తూ ఆ దేవతానుగ్రహం అందరికీ ఉండాలని కోరుతూ ఈ పంచాంగంలో ఈ రాశి ఫలాలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పంచాంగం అన్నది ఆయా రాసుల వారి యొక్క భవిష్యత్తు యొక్క ఫలాలను తెలిపేటటువంటిది. అయితే ఇది కేవలము ఈ పంచాంగం అన్నది మానవుడికి ఒక దిక్సూచి వంటిది మాత్రమే. అంటే ముందస్తుగా భవిష్యత్తుని మనకి తెలియబరిచేది. కాబట్టి కర్మఫలాన్ని అనుభవింపక తప్పదు. గంటల పంచాంగంలో కానీ ఏ పంచాంగంలోనైనా సరే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విశేషాలను ముందుగా మనకు సూచిస్తున్నప్పుడు వాటి నుంచి మనము మన ధర్మాన్ని నిర్వర్తిస్తూ పరమాత్ముని ధ్యానం చేస్తూ ఆ కష్టం నుండి, ఆ రాబోయేటటువంటి సమస్య నుండి గట్టెక్కేటట్లుగా మనము ముందుగా మేలుకోవడానికి మాత్రమే ఇది చెప్పబడుతోంది తప్ప పంచాంగంలో ఈ విధంగా చెప్పారు అనేటటువంటిది కేవలము మనకి ఒక మార్గదర్శకము మాత్రమే అని గ్రహించాలి. రెండవది కూడా
ఈ పంచాంగ శ్రవణం చేసేటప్పుడు నేను చాలా క్లుప్తంగా సమయాన్ని అనుసరించి మాత్రమే చెప్తాను. విశేషంగా ఇంకా ఆ రాశి ఫలాలు సంపూర్ణంగా వారి యొక్క గ్రహశాంతులు అవన్నీ తెలుసుకోవాలనంటే టీటీడీ రేలంగి తంగిరాల వారి పంచాంగాన్ని అనుసరించి నేను చెప్తున్నాను కాబట్టి ఆ పంచాంగాన్ని మీరు సంపూర్ణంగా చదివితే మిగిలినటువంటివన్నీ కూడా తెలుస్తాయి. కేవలము కొన్ని ముఖ్యమైనటువంటివి మాత్రమే చెప్పబడుతున్నాయి. ఇది అందరూ గ్రహించవలసిందిగా కోరుతూ, ఇందులో ఏమైనా దోషములుంటే పరమాత్ముణ్ణి శరణు వేడుతూ, శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ ప్లవనామ సంవత్సర గంటల పంచాంగం. బాణార్కకోటిద్యుతిమప్రమేయం బాలేందురేఖా కలితోత్తమాంగం బ్రహ్మద్విరేఫావృతగండభాగం భజే భవానీ తనయం గణేశం. అయ్యా, ఈ ప్లవనామ సంవత్సరం యొక్క ఫలితాన్ని చూసే సంవత్సర ఫలితాన్ని కానీ మనం గమనిస్తే ఈ సంవత్సరం రాజు అర్ఘాధిపతి, సైన్యాధిపతి, మేఘాధిపతి కుజుడయ, మంత్రి బుధుడు, పూర్వ సస్యాధిపతి నీరసాధిపతి శని, రసాధిపతి చంద్రుడు, అపర సస్యాధిపతి గురుడు, మధ్యాహ్న కాలమున రవి ఆర్ద్రాప్రవేశముచే వ్యవసాయమునకు నష్టము వాటిల్లును, తెల్లవారుజామున రవి మేషరాశి ప్రవేశముచే జగద్విపత్తు, పశుపాలక ఆధిపత్యము యమునికి వచ్చురుచే పశువులకు పాడి పంటలకు నష్టము వాటిల్లును, 2 తూముల వర్షము అందు సముద్రములయందు 9 భాగములు, 2 తూముల వర్షం మనకి అందు సముద్రములందు 9 భాగాలు, పర్వతములందు 9 భాగాలు, భూమిపై 2 భాగాలు వర్షిస్తుంది. 16 వీసములకు 7 వీసముల పంట ఫలిస్తుందయా. నల్లని భూములు, నల్ల ధాన్యములు మాత్రము ఫలిస్తాయి. సార్వా పంటల కన్నా దాళ్వా పంటలు బాగుంటాయి. తొలకరి వర్షములు వైశాఖ బహుళ చతుర్దశి నాటికి కురుస్తాయని మనకి సంవత్సర ఫలముగా చెప్పబడుతుంది. పుష్కరాన్ని గురించి మనము పరిశీలిస్తే శ్రీ సింధు నది పుష్కర నిర్ణయము 21/11/21 నుండి 2/12/21 వరకు కూడా 20/11/21 శ్రీ ప్లవనామ సంవత్సర కార్తీక బహుళ విధియా స్థిరవారం రాత్రి 11:28 సార్థ త్రికోటి దేవరాజ సహిత దేవగురుడు బృహస్పతి కుంభరాశి యందు ప్రవేశించును. మరుసటి రోజైన 21/11/21 నుండి 12 దినములు సింధు నదికి పుష్కరములు ఆచరించదగును అని చెప్పబడుతోంది. ఇక గ్రహణ విషయాలకు వస్తేనండి, ఈ సంవత్సరము సూర్య చంద్రగ్రహణములు లేవు. 26/5/21 వైశాఖ పూర్ణిమ బుధవారం నాటి పాక్షిక చంద్రగ్రహణం ఆంధ్ర, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంభవించదు. కలకత్తా మరియు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల గ్రస్తోదయ చంద్రగ్రహణము 2 లేక 3 నిమిషాలు మాత్రము సంభవించును. భారతదేశంలో తూర్పున కలకత్తా ప్రాంతంలో సాయంత్రం 6:15 గ్రస్తోదయమే చంద్రుడు 3 నిమిషాలు మాత్రమే కనిపించు ఆకాశమును కలదు. 3 నిమిషములలో పాక్షిక గ్రహణములు విడుపు అగును. అయితే తూర్పున క్షితిరేఖకు దగ్గరలో చంద్రుడు ఉండిచే గ్రహణము కనిపించే అవకాశం లేదు. భారతదేశంలో మరి ఏ ఇతర ప్రాంతంలోనూ గ్రహణము సంభవించదు అని మనకి ఇక్కడ ఈ పంచాంగం ద్వారా చెప్పబడింది. ఇప్పుడు ఈ సంవత్సర ఫలిత సారాంశాన్ని కూడా మనం కొంచెం పరిశీలిస్తే, ప్లవనామ సంవత్సరాధిపతి బుధుడు, బుధుని మరియు ఈ గ్రహాది దేవత శ్రీ మహావిష్ణువును ఆరాధించిన వాక్పటుత్వము, బుద్ధి కుశలత, సత్సంస్కారము, విజ్ఞాన వృద్ధి, విషయ విశ్లేషణ, గౌరవము, భక్తి, వైరాగ్యము వృద్ధి ఉంటాయి. రాజాది నవనాయకులలో శుభులు 3, పాపులు 6, పురోహితాది ఉపనాయకులలో 8 మంది శుభులు, 13 మంది పాపులు. శ్రీ ప్లవనామ సంవత్సరం వర్షలగ్నం మేషం, అధిపతి కుజుడు, జగర్లగ్నం మీనం, అధిపతి గురుడుగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. అంతేకాకుండా
రాజాది నవనాయకుల యొక్క ఫలితాన్ని కానీ మనం పరిశీలిస్తే రాజు కుజుడు అగుడిచే లోకమున అగ్నిభయము, శత్రుభయము, పంటలు తగ్గుట మొదలగునవి. మంత్రి బుధుడగుట వలన స్త్రీలు తమ భర్తలను చక్కగా గౌరవిస్తారు, ధనధాన్య సమృద్ధి ఉంటుంది, చక్కటి పంటలు పండుతాయి. అర్ఘ్యాధిపతి కుజుడవడం వల్ల కొంత యుద్ధ భయము మొదలగునవి. కొన్నిటికి ఎర్రని ధాన్యములకు, వెండి, బంగారము, కందులు మొదలగు వాటికి ధరలు అధికంగా ఉంటాయి. పూర్వ సస్యాధిపతి శని అవడం వలన నల్లని ధాన్యములు, నల్లని భూమి బాగా ఫలిస్తుంది. సేనాధిపతి కుజుడవడం వలన సస్యహాని, రోగభయము, ఈతి బాధలు ఉంటాయి. రసాధిపతి చంద్రుడు అవడం వలన నెయ్యి, నూనె గింజలు, కొబ్బరి నూనె, వేరుశనగ నూనె, ఆముదము మొదలగునవన్నీ కూడా, చింతపండు, ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశం ఉంది. నీరసాధిపతి శని అవడం వల్ల బంగారము, వెండి, రత్నాలు, ముత్యములు మొదలగునవన్నీ కూడా ఇత్తడి వృద్ధి ఉండితే ధర కొంత తగ్గి ఉంటుందయా. ధాన్యాధిపతి గురుడు అవడం వల్ల సస్యాధిపతి అగుడిచే దేశమందంతా సూరిష్టి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. మేఘాధిపతి కుజుడు అవడం వల్ల అల్పవృష్టి, గాలి అధికమై ఉంటుంది. ఎర్రని ధాన్యాలు బాగా ఫలిస్తాయని చెప్పడం. ఇక మకర సంక్రమణ పురుష లక్షణాన్ని కానీ మనం పరిశీలిస్తే శ్రీ ప్లవనామ సంవత్సరం పుష్యశుద్ధ ద్వాదశి 14/1/22 తేదీ శుక్రవారం రాత్రి 8:14 రవి మకర రాశి ప్రవేశము. శుక్లపక్షం ప్రజలకు వ్యాధి పీడలు, పాలకుల మధ్య కొంత అవగాహన లోపము, తిరి శుక్ల ద్వాదశి సుఖము, వారం భయోత్పాతాలు. ఈ విధంగా మనకి ఈ నక్షత్రం రోహిణి, సస్యవృద్ధి, బ్రహ్మం, యోగం, పాడి పంటలు, సస్యములు, మధ్యమము, బాలువకరణము, సుభిక్షము, సింహలగ్నము, జగప్రళయము, కాలం రాత్రి, ఉదయాది 19వ ముహూర్తం, అస్తమాది 4వ ముహూర్తం ఒకటి శుభకరంగా మనకి చెప్పబడుతోంది అన్న సంక్రాంతి. ఈ కందాయ ఫలాన్ని కానీ మనం పరిశీలిస్తే ఇందలి బేస సంఖ్యలు ధనలాభాన్ని, సమసంఖ్యలు సమఫలితాన్ని, శూన్య సంఖ్యలు శూన్య ఫలితాన్ని ఇస్తాయా. మొదటి ఎవరికైనా 0 ఉంటే అది రోగభయంగా, మధ్య ఒకవేళ 0 ఉంటే మనోభీతిగా, చివర 0 హానిగా చెప్పబడుతోంది. ఒక్కొక్క సంఖ్య 4 మాసాలు ఉంటుంది. అశ్విని 3, 2, 4, భరణి 6, 0, 2, కృత్తిక 2, 1, 0, రోహిణి 5, 2, 3, మృగశిర 1, 0, 1, ఆర్ద్ర 4, 1, 4, పునర్వసు 0, 2, 2, పుష్యమి 3, 0, 0, ఆశ్లేష 6, 1, 3, మఖ 2, 2, 1, పుబ్బ 5, 0, 4, ఉత్తర 1, 1, 2, హస్త 4, 2, 0, చిత్ర 0, 0, 3, స్వాతి 3, 1, 1, విశాఖ 6, 2, 4, అనురాధ 2, 0, 2, జ్యేష్ఠ 5, 1, 0, మూల 1, 2, 3, పూర్వాషాఢ 4, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ట 6, 0, 0, శతభిషం 2, 1, 3, పూర్వాభాద్ర 5, 2, 1, ఉత్తరాభాద్ర 1, 0, 4, రేవతి 4, 1, 2. ఇక ఆదాయ వ్యయములు, రాజ్యపు ఉద్య అవమానములు చూస్తే రాశి ఆదాయము వ్యయంగా వస్తే మేషరాశి ఆదాయం 8, వ్యయం 14, వృషభం ఆదాయం 2, వ్యయం 8, మిథునం 5, 5, కర్కాటకం 14, 2, సింహం 2, 14, కన్య 5, 5, తుల 2, 8, వృశ్చికం 8, 14, ధనుస్సు 11, 5, మకరం 14, 14, కుంభం 14, 14, మీనం 11, 5,
మేషం 4, 3, వృషభం 7, 3, మిథునం 3, 3, 6, కర్కాటకం 6, 6, సింహం 2, 2, కన్య 5, 2, తుల 1, 5, వృశ్చికం 4, 5, ధనుస్సు 7, 5, మకరం 3, 1, కుంభం 6, 1, మీనం 2, 4. ఈ విధంగా మనకి ఈ యొక్క ఆదాయ వ్యయములు, రాజ్యపూజ్య అవమానాలు కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం వరుసగా ఈ సంవత్సరం రాశి ఫలాలను మనం పరిశీలించినప్పుడు ముందుగానే చెప్పబడుతోంది ఏమనంటే, పంచాంగం అన్నది రాబోయేటటువంటి మంచిని కానీ కష్టాన్ని కానీ తెలియబరుస్తుంది. సూచనప్రాయంగా మంచి వచ్చినప్పుడు పొంగిపోకుండా ఏదైనా కష్టాన్ని పంచాంగం ద్వారా రాశి ఫలం ద్వారా సూచించినప్పుడు దేవతారాధన ద్వారా, పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా, ధ్యానము ద్వారా, యజ్ఞ తప జప హోమాదుల ద్వారా దాన్ని నివారించుకుని దాని నుంచి మనం గట్టెక్కవచ్చు అని తెలియబరుస్తూ మరొకసారి ఇది కేవలము ఒక దిక్సూచి మాత్రమే. మేషరాశి వారి ఫలితములుగాను మనం పరిశీలిస్తే క్లుప్తంగా సమయాన్ని అనుసరించి చెప్పబడుతోంది. మిగిలినటువంటివన్నీ విశేషాలన్నీ కూడా మన టీటీడీ రేలంగి తంగిరాల వారి యొక్క గంటల పంచాంగం ద్వారా విశేషంగా మీరు చదవవచ్చు. మేషరాశి వారి ఫలితాలుగాను మనం పరిశీలిస్తే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3గా చెప్పబడింది. గురుని లాభరాశి సంచార కాలంలో ధనలాభమును సంతోషమును కలుగుజేయును. వీరికి ఈ సంవత్సరం గురుబలం పుష్కలంగా ఉందా? కలదు. విద్యార్థులు పరీక్షలలో ఉన్నతితో ఉత్తీర్ణులవుతారు. వ్యాసరచన, శాస్త్ర సాంకేతిక వంటి రంగాల్లో ఉన్నత విజ్ఞానము సముపార్జన చేయుదురు. అవివాహితులకు కళ్యాణ సంప్రాప్తత శుభయోగము కలుగును. అలాగే రైతులకు 2 పంటలు లభిస్తాయి. ఈ రాశి వారికి కొన్ని గ్రహముల యొక్క దోషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ కొన్ని జపతప హోమాదులు తెలుపబడ్డాయి. అవన్నీ కూడా మీరు ఈ పంచాంగంలో చూసి గ్రహించగలరు. కానీ ఈ పంచాంగంలో చెప్పబడినట్లుగా ఎక్కడైనా ఈ గ్రహముల యొక్క దోష ప్రభావము తొలగడానికి ఏ ఏ శాంతులు చేయమంటారో అది ఇందులో తెలుసుకొనవచ్చును మీరు. 2, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9గా 1, 2, 3, 6 తేదీలు సంఖ్యలు ఆది బుధ గురువారములు కలిసినా చాలా మంచిదని మేషరాశి వారికి చెప్పబడుతుంది. వృషభ రాశి వారి ఫలితాలు పరిశీలిస్తే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఆదాయం 2గా, వ్యయం 8గా, రాజపూజ్యం 7గా, అవమానం 3గా చెప్పబడింది. గురుని రాజ్యస్థాన సంచారంలో కార్య విజయమును పుత్రమూలక లాభమును కలిగించునయా అని చెప్పు. ఈ రాశి వారికి గురుబలము మాత్రమే పూర్ణముగా కలదు. శని రాహు కేతువుల అనుకూలము కాదు అని. విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతారయ్యా. వ్యవసాయదారులకు సామాన్య లాభములు అని చెప్పబడింది. కాబట్టి వీరు కూడా ఈ రాశివారు గ్రహశాంతి చేసుకుంటే చాలా మంచిది, మంచి విశేష ఫలితాలు లభిస్తాయని చెప్తూ ఈ రాశివారికి అదృష్ట సంఖ్య 6, 3, 4, 5, 8 తేదీల సంఖ్యలు బుధ శుక్ర శనివారములు కలిసిన యోగప్రదములుగా చెప్పబడుతోంది అని అన్నారు. అంటే రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 6గాను, ఇక సంఖ్యలకు వస్తే కలిసి వచ్చేటటువంటి తేదీల యొక్క సంఖ్యలు చూస్తే 3, 4, 5, 8ని
ఇక కలిసి వచ్చేటటువంటి వారాలు చూస్తే బుధ శుక్ర శనివారాలు యోగప్రదంగా చెప్పబడుతుంది. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు కానీ మనం చూస్తే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల ఆదాయం 5గా, వ్యయం 5గా, రాజపూజ్యం 3గా, అవమానం 6గా చెప్పబడుతుంది. గురుబలం కలదయ, శని రాహుల అనుకూల స్థానంలో లేరు. గురుబలంచే ధనలాభము, పితృమూలక సుఖమును, సర్వత్రా లాభము. అలాగే దోష నివారణకు శివాభిషేకం చేయటం చాలా మంచిదని ఇంకా మరికొన్ని యొక్క గ్రహశాంతులు చెప్పబడ్డాయి. ఈ గురుబలంచే విద్యార్థులు ఉత్తీర్ణులు కాగలరు. వ్యవసాయదారులకు పంటలు కలిసి వస్తాయా అని చెప్పి ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5గాను, కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు ఏంటంటే 1, 3, 6, 8గాను, కలిసి వచ్చే వారములు ఏంటంటే ఆది, గురు, శుక్రవారములుగా మిథున రాశి వారికి చెప్పబడుతుంది. కర్కాట రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే పునర్వసు 4 పాదము, పుష్యం 1-2-3-4 పాదాలు, ఆశ్లేష 1-2-3-4 పాదాలు, ఆదాయం 14గా, వ్యయం 2గా, రాజ్యపూజ్యం 6గా, అవమానం 2గా చెప్పబడుతుంది. క్షమించాలి, రాజపూజ్యం 6గా, అవమానం 6గా చెప్పబడుతుంది. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి గురుడు అష్టమరాశి సంచారం చే ధన నష్టము, స్థానచలనము, అనారోగ్యం కలుగుతుంది. ఈ రాశి వారికి రాహుబలం సంపూర్ణంగా ఉంది. గురుబలము సెప్టెంబర్ 14 నవంబర్ 20 వరకు కలదు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితములు ఉన్నాయని చెప్తూ వ్యవసాయదారులకు మొదటి పంట కొంత లాభం కలిగిస్తుంది, రెండవ పంట సామాన్యంగా చెప్పబడుతోంది అని కొన్ని గ్రహశాంతులు చేయించుకోవాలి అని చెప్తూ ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2గా, కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 4, 6, 8, 9లుగా, కలిసి వచ్చేటటువంటి వారాలు ఆది, సోమ, శుక్ర, శనివారములుగా చెప్పబడుతుంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాన్ని చూస్తే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంగా, ఆదాయం 2, వ్యయం 14గా, రాజపూజ్యం 2, అవమానం 2గా చెప్పబడింది. ఈ రాశి వారికి గురుని సప్తమ రాశి సంచారం వలన ఆరోగ్యము, కళత్ర మూలక సుఖమును కలిగిస్తాయి. ఆరోగ్యము, గౌరవము, కార్యసిద్ధి, రాజదర్శనము, చక్కగా ఉన్నత వ్యక్తులతో చక్కటి సంప్రదింపులు కలుగుతాయి. విద్యార్థులు ఉత్తీర్ణతను పొందుతారయ్యా. వ్యవసాయదారులకు దాణవా పంట కలిసి వస్తుందని చెప్పబడుతుంది. వీరు కూడా గ్రహశాంతికి కొన్ని జప, యజ్ఞ, హోమ, తపాదులు చేయాలని ఇందులో సూచించబడింది. అది పంచాంగము చదువుట ద్వారా తెలుసుకోవాలని ప్రార్థన. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1గా, కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 3, 4, 5, 9గా, తేదీలైతే ఆదివారము, మంగళవారం, బుధవారంలో మరింత శుభప్రదంగా చెప్పబడుతుంది. కన్యారాశి వారి యొక్క ఫలితాలు పరిశీలిస్తే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 5గా, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 5గా, అవమానం 2గా చెప్పబడింది. ఈ రాశి వారికి గురుడు షష్ఠ రాశిలో ఉన్నను మూర్తి మంచముంటే క్లేశములు, అనారోగ్యములు తొలగి మానసిక స్థైర్యం కలుగుతుంది. గురుని పంచమరాశి సంచార కాలంలో సంపద, పుత్రమూలక ధనము, లాభము, సంతోషము కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి సంవత్సరారంభంలో ఒక అత్యుత్తమ గౌరవం కలుగుతుంది. ఈ రాశి విద్యార్థులు సామాన్యంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. వ్యవసాయదారులకు తొలకరి, దాళవా పంటలు సామాన్యంగా లభిస్తాయి. వీరు కూడా గ్రహశాంతి పంచాంగాన్ని అనుసరించి చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా, కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 1, 3, 6, 8 తేదీలుగా, ఆది, బుధ, గురు, శనివారాల్లో కలిసి వచ్చేటటువంటి వారములుగా చెప్పబడుతుంది. తులారాశి వారి యొక్క ఫలితాలు కానీ మనం పరిశీలిస్తే చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5గా చెప్పబడింది. ఈ రాశి వారికి గురుని పంచమరాశి సంచారం వలన ధనలాభము, పుత్రమూలక సుఖము, మానసిక ఆనందము, సంపద, లాభము, సుఖము, సంతోషము కలుగుతాయి. అయితే విద్యార్థులు సామాన్యముగా ఉత్తీర్ణత సాధిస్తారు.
వ్యవసాయదారులకి తొలకరి దాళవా పంటలు సామాన్యంగా ఉంటాయి. వీరికి కూడా కొన్ని గ్రహశాంతులు అవి రాయబడ్డాయి. వాటి ప్రకారంగా వారు ఏదైనా జాతకరీత్యా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ గ్రహశాంతి చేత బయటపడవచ్చు. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 6 గాను, కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు తేదీలు 5, 7, 9 గాను, బుధ శుక్ర శనివారాలు యోగముగాను చెప్పబడుతుంది. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూస్తే విశాఖ 4వ పాదముగాను, అనురాధ 1, 2, 3, 4 పాదాలుగా, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలుగా, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా. ఈ రాశివారికి గురుడు సంవత్సర ప్రారంభంలోనూ సంవత్సరాంతంలోనూ కూడా అర్థాష్టమ రాశి సంచారంతో ధన వ్యయము, అనారోగ్యము మొదలగునవి ఉంటాయి. భయపడక్కర్లేదు. శని బలము చేత విద్యార్థులు సామాన్యంగా ఉత్తీర్ణత సాధిస్తారు. వ్యవసాయదారులు తొలకరి దాళవా పంటలు సామాన్యంగా ఉంటాయి. కాబట్టి వీరు కూడా ఆ యొక్క గ్రహశాంతుల వలన ఆ యొక్క సమస్యల్ని అధిగమించవచ్చని తెలుపుతూ ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 9గా, 1, 2, 3, 4 తేదీల సంఖ్యలు ఆది, సోమ, మంగళ, గురువారం కలిసి మరింత మేలు జరుగుతుందని చెప్పబడుతుంది. ధనుర్రాశి వారి యొక్క ఫలితాలు మనం పరిశీలిస్తే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఆదాయం 11గా, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 7గా, అవమానం 5గా చెప్పబడుతోంది. ఈ రాశివారికి అమోఘమైన వాగ్దాటి, వ్యక్తిత్వము, విషయ విశ్లేషణ శక్తి మిమ్మల్ని ముందుకు నడుపుతుందా. ప్రతి విషయంలో తార్కికంగా ఆలోచించే శక్తి మీకు కలుగుతుంది. గురుని ధనస్థాన సంచారము, ధనలాభము, కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుందా. లాభము, సుఖము, ధనము, కీర్తి, హృదయ సౌఖ్యము, యశోవృద్ధి, సౌభాగ్యము ఇవన్నీ కూడా ఉంటాయి. శని మూర్తిమంతం చేత మంచి ఫలితంలో వసగుతాడు. విద్యార్థులు సామాన్య ఉత్తీర్ణత సాధిస్తారయ్యా. అంతేకాకుండా వ్యవసాయదారులకు 2 పంటలు కలిసి వస్తాయి. అన్ని రంగముల వారికి రాహుబలంచే వారు చేయు కృషి కలిసి వస్తుందయా అని చెప్తూ వీరు కూడా ఈ రాశి వారు కూడా శాంతి చేయించుకోవడం మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3గా, 1, 2, 5, 9 తేదీ సంఖ్యలు శుభప్రదములుగా, ఆది, బుధ, గురువారములు కలిసి వచ్చేటటువంటి మేలుగా చెప్పబడుతుంది. ఇక మకర రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 14గా, వ్యయం 14గా, రాజపూజ్యం 3గా, అవమానం 1గా చెప్పబడుతోంది. పరిశీలించగా ఈ రాశి స్త్రీ పురుషులకు వివాహం కాని వారికి కళ్యాణ యోగములను, విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత లభిస్తుంది. అలాగే ఈ అందరూ కూడా దైవధ్యానము చేత, ఈ రాశి వారు అందరూ కూడా దైవధ్యానము చేత ఇంకా చక్కటి వేలు పొందేటటువంటి అవకాశము ఉన్నది. వీరికి కూడా ఈ యొక్క పంచాంగాన్ని అనుసరించి జన్మరాశిలో కానీ అలాగే జాతక రీత్యా కానీ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఇబ్బందికరంగా ఉన్నాయో పంచాంగాన్ని అనుసరించి తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 తేదీల యొక్క సంఖ్యలు కలిసి వస్తాయి. సోమ, మంగళ, శుక్రవారాలు కలిసిన శుభయోగం అని చెప్పబడుతుంది. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు చూస్తే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 14, వ్యయం 14గా, రాజపూజ్యం 6, అవమానం 1గా చెప్పబడింది. గురుడు జన్మరాశి సంచారం తరచూ ప్రయాణములను, కొంత మనోవేదనను కలగజేస్తాడు. కానీ దైవారాధన ద్వారా వాటిని అధిగమించవచ్చు. పరిశీలించగా గురుబలం సామాన్యము. విద్యార్థులు కృషి చేసిన ఉత్తీర్ణత సాధిస్తారు. జాగరూకత అవసరం అండి. ప్రతి విషయంలో అన్ని రంగాల వారు జాగరూకతతో ఉండాలి అని చెప్పబడుతోంది. కొన్ని గ్రహశాంతుల వలన చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, 2, 3, 6, 9 తేదీ సంఖ్యలు, మంగళ, శుక్ర, సోమవారాల్లో కూడా చక్కటి మంచి ఫలితం. మీనరాశి వారి యొక్క ఫలితాన్ని పరిశీలించినప్పుడు పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభారత 1, 2, 3, 4 పాదాలు, రేవత 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 11గా,
వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2గా, అవమానం 4గా చెప్పబడింది. గురుని వ్యయరాశి సంచార కాలం వలన ధన వ్యయము, స్థానచలనాలు, ఆరోగ్య భంగము ఉంది. కానీ దైవారాధన వలన కొంత చక్కటి ఉపశమనము కలుగుతుంది. శని లాభరాశి సంచారం వలన ధనలాభం, అభివృద్ధి కలుగుతుంది. పరిశీలిస్తే వీరి గురుబలం సామాన్యంగా ఉంది. విద్యార్థులు అత్యుత్తమ శ్రేణిలో విజయ పథంలో ఉంటారు. వ్యాపారస్తులకు సంవత్సరం అంతా లాభాలు కలుగుతాయి. వ్యవసాయ రంగంలో వారు లాభాన్ని ఆర్జిస్తారు, ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్తూ వీరు కూడా కొన్ని స్తోత్రముల ద్వారా, కొన్ని పఠనముల ద్వారా, కొన్ని శాంతుల ద్వారా చక్కటి ఫలితాల్ని సంవత్సరాంతం వరకు కూడా పొందవచ్చు, సమస్యల్ని అధిగమించవచ్చు. కానీ చక్కటి సన్మానాలు, చక్కటి గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా ఏ రంగంలోని వారైనా కూడా ఆయా రంగాల్లో పేరు ప్రతిష్టలు మాత్రం పొందుతారు చక్కగా. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 తేదీ సంఖ్యలు కలిసి వస్తాయి. ఆది సోమ గురువారాలు కలిసి మరింత మేలుని మనకి కలగజేస్తాయని ఈనాటి గౌరవప్రదమైనటువంటి టీటీడీ రేలంగి తంగిరాల వారి యొక్క శ్రీ ప్లవనామ సంవత్సర గంటల పంచాంగాన్ని అనుసరించి చెప్పబడింది. మరొక్కసారి విజ్ఞప్తి, పంచాంగం అన్నది రాబోయేటటువంటి భవిష్యత్తుని మనకు ముందుగా సూచిస్తుంది, ఒక దిక్సూచి వంటిది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి సమస్యల గురించి భయపడకుండా ఆ సమయంలో చక్కటి దేవతార్చన, మంచి ధర్మకార్యాలు వాటిని నిర్వర్తిస్తూ అధిగమించవచ్చు. కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో ఏమైనా దోషములు ఉంటే చెప్పినప్పుడు మన్నించమని కోరుతూ, సమయాన్ని అనుసరించి క్లుప్తంగా చెప్పబడిందని విన్నవిస్తూ, ఇంకా విశేషంగా చక్కగా ఈ పంచాంగంలో ఆయా రాసుల వారు స్వయంగా చదువుకోవడం వలన 2 ఫలితాలు లభిస్తాయి. ఒకటి భవిష్యత్తు, దాని యొక్క కార్యాచరణ. రెండవది చక్కటి తిథి వార నక్షత్ర యోగ కరణాలతోటి పంచాంగం చదవడం వలన వారికి చక్కటి శ్రేయస్సు కలుగుతుంది, గంగా స్నాన ఫలం కలుగుతుంది. కాబట్టి సమయాన్ని అనుసరించి మేము చెప్పినప్పుడు మేము కొంత పుణ్యాన్ని భగవంతుడి ద్వారా ఈ పంచాంగ శ్రవణం ద్వారా మేము సంపాదించుకుంటే మీరు కూడా కొంత పుణ్యాన్ని స్వయంగా ఈ ఉగాది నాడు పంచాంగాన్ని చదువుకుని ఆ దేవతారాధనలో మంచి ఫలితాలు పొందాలని కోరుతూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాదాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ మరొకసారి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ సంవత్సరం మన దేశానికి, మనకి, ప్రపంచానికి, అందరికీ కూడా, అన్ని రాసుల వారికి కూడా ఆ హనుమత్ సీతారామ లక్ష్మణ శత్రుఘ్న సపరివార సమేత రామచంద్ర ప్రభువు, ఆ పార్వతీ పరమేశ్వరులు, ఆ యొక్క లక్ష్మీనారాయణులు, సమస్త దేవతలు కూడా అందరినీ, ఆ ఆదిత్యాది నవగ్రహాలు కూడా ఆయురారోగ్యైశ్వర్య ధనకనకోస్తాన పిల్లా పాపలుగా ఆశీర్వదించాలని, అందరూ ఆనందంగా శ్రీ ప్లవనామ సంవత్సరంలో ఉండాలని మనసారా కోరుకుంటూ నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, మా కాన్సెప్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మరెన్నో మంచి శ్లోకాల కోసం, చక్కటి పద్యాల కోసం, అందమైన కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుందనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.